నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. అదేంటంటే బీట్రూట్ పరాటా అండి. మామూలుగా దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టచ్చు, నైట్ డిన్నర్గా చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం ఏదైనా పికిల్తో కానీ కర్డ్తో కానీ కొంచెం ఆనియన్ పీసెస్ పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా హెల్దీ కూడా. పిల్లలు వెజిటబుల్స్ అనేది సరిగా తినరండి. సో అలాంటి వాళ్లకు మనం ఈ విధంగా హెల్దీగా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నానండి. అందులోకి ఒక అరకప్పు తురిమి పెట్టుకున్న బీట్రూట్ తీసుకున్నాను. అలాగే అరకప్పు బీట్రూట్ తురుముకి ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకున్నానండి. ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ముందుగా గోధుమ పిండి వేసేసుకొని ఈ తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వామ్ని కొంచెం అలా చేతితో క్రష్ చేసి వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ బీట్రూట్లో లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బీట్రూట్ తురుమైతే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలి. ఇక్కడైతే నేను బీట్రూట్ని తురిమి వేసానండి. మీరు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పిండిని తడిపి పెట్టేసుకోవాలండి. మరీ లూజ్గా మనం తడిపామంటే మనకు పరోటాస్ అనేది సరిగా రాదండి. ఇప్పుడు పిండంతా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నూనె తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండినంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక 10 నిమిషాలన్నా మనం ఈ పిండిని నానపెట్టుకోవాలండి. ఒక అరగంట కూడా నానపెట్టుకున్నా కూడా మనకు పరాటాస్ అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. లేదు టైం లేనప్పుడు మనం కలిపి కూడా వెంటనే కూడా చేసేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసేసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో మనం పిండిని తీసేసుకొని ఇంకా పొడి పిండిలో కొద్దిగా ఈ మనం ఇలా కొంచెం అలా కలిపేసేసుకొని ఇంకా మనం పరాటా లాగా చేసేసుకోవడమే. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చండి. మామూలుగా మనం ఈ చపాతీలు కానీ పరాటాస్ కానీ మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. ఉత్త గోధుమ పిండితోనే కాకుండా ఈ విధంగా మనం బీట్రూట్ కానీ లేదు క్యారెట్ కానీ ముల్లంగి కానీ అలా మనం ఏదైనా పాలకూర కానీ అలా మనం కలిపి ఇలా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కావాలంటే మీరు ఇలా రౌండ్ షేప్లో కావాలంటే ఈ విధంగా ఒక క్యారియర్ తీసేసుకొని చూడండి, ఈ విధంగా నేను రౌండ్గా చేసేసాను. లేదు అలాగే డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చండి. కొద్దిగా చిన్నగా కూడా కావాలంటే చేసుకోవచ్చు, లేదు కొద్దిగా పెద్దవిగా కూడా పరాటాస్ అనేటివి చేసేసుకోవచ్చండి. కావాలంటే కొద్దిగా ఆయిల్ని పూసేసుకొని మళ్ళీ మడిచి కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను చేసి పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ప్యాన్ వేడెక్కిన తర్వాత అప్పుడే మనం ఆయిల్ని అప్లై చేయకుండా ఈ పరాటాని వేసేసుకొని ఒకసారి ఒకవైపు ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదు ఇలా డైరెక్ట్గా కూడా ఆయిల్ లేకుండా కూడా మనం ఇలా కాల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ తీసేసుకొని స్పూన్తో ఇలా అప్లై చేస్తున్నానండి. కావాలంటే ఇదే పిండితో మనం పూరీలు చేసుకోవచ్చు, పుల్కా లాగా కూడా చేసేసుకోవచ్చండి. ఇంకొక సైడ్కి తిప్పిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ని ఈ విధంగా మనం అప్లై చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా చిన్నవిగా చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దవిగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ పరాటాస్ని. పిల్లలకి మనం లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా పెట్టించామంటే హ్యాపీగా తినేస్తారండి. ఇదే విధంగా ఇంకొక పరాటాను కూడా కాల్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు నేను పరాటాస్ అన్నీ చేసేసాను. ఒక ప్లేట్ తీసేసుకున్నానండి. చేసి పెట్టుకున్న ఈ పరాటాస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా పికిల్తో కానీ అలాగే పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటుందండి. లేదు మీకు ఇష్టమైన కర్రీస్తో కూడా తినచ్చు. ఇంకా ఆనియన్ని ఇలా స్లైసెస్గా పెట్టేసుకొని ఈ విధంగా మనం ఈ పరాటాస్ని కొంచెం పికిల్తో అలాగే కర్డ్తో తింటే
ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్ అనేది సరిగా తినరండి. సో వాళ్ళకి రోజు తినే లంచ్ బాక్స్ రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కూడా చేసి ఇవ్వచ్చండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.